థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి అరచేతుల్లో గీతలు అడ్డంగా ఉన్నా నిలువుగా ఉన్నా నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ వ్యక్తిత్వం మాత్రమే. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. లైఫ్లో ఫస్ట్ టైం మర్చిపోవడానికి కూడా ట్యాబ్లెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటే బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో మనుషులు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలియదు. మనుషులను అంచనా వేయటం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసును చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది ఇతరులకు కష్టాల్లో ఉన్న సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. శాశ్వతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కి బలహీనమైపోతుంది. గురుకులాలకు వెళ్ళి గురువును సేవిస్తూ చదువు నేర్చుకోవడం ఒకప్పటి తరం. పాఠశాలలు కళాశాలలకు వెళ్ళి చదువు నేర్చుకోకుండా చదువును కొని గురువుల మీద సెటైర్లు వేయడం ఇప్పటి తరం. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. ఏ వృత్తి చేపట్టాలన్నా ఎన్నో పుస్తకాలు చదవాలి. మంచి మనిషిగా ఎదగాలంటే భగవద్గీత చదవాలి. తన వారి బాధలు పంచుకుంటే కలిగే తృప్తి బాధే వేరు, కానీ ఇతరులు పెట్టే బాధ కంటే తన వారు పెట్టే బాధ నరకమే. కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ళ ముందున్న సేపే, కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. దీపం నిశ్శబ్దంగా ఉండి చుట్టూ క్రాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గల వారు కూడా అంతే, నిశ్శబ్దంగా ఉంటారు. వారి విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోలేని వారు కొందరుంటారు. వాళ్ళకి మన ప్రేమ కనపడదు, మన బాధ కనపడదు. ఎంతసేపు అవతలి వాళ్లకు నచ్చినట్టు ఉంటేనే మంచివాళ్ళం. మనకు నచ్చినట్టు ఉన్నా, మన అభిప్రాయం చెప్పినా, వాళ్ళు చేసేది ఎత్తి చూపించినా మన మీద చిరాకు కోపం, ఆఖరికి మన నుంచి దూరంగా పోతారు. అలాంటి వారు దూరంగా పోవడమే మంచిది మనకు. కృత్రిమమైన అందం కోసం ఆరాటపడి అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం ఏమాత్రం సరికాదు. సృష్టి రహస్యం కనిపెట్టడం ఎంత కష్టమో నిమిషానికి మారే మనిషి ప్రవర్తన కనిపెట్టడం కూడా అంతే కష్టం. దానం ఇచ్చేవారి కన్నా ధైర్యం ఇచ్చేవారే గొప్ప. దానం వల్ల ఆ క్షణమే బ్రతుకుతావు, కానీ ధైర్యం వల్ల నీకు నువ్వు జీవితంలో లేచి నిలబడతావు. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సుని మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, అనుభవాన్ని మించిన పాఠం లేదు. అమ్మ ఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది, అమ్మ రూపం అపురూపమైనది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ మది స్వచ్ఛమైనది, అమ్మ ఆకాంక్ష ఎనలేనిది, అమ్మ రుణం తీర్చలేనిది. భార్య మాట భర్త వినాలి అంటే భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద సంభాషించకూడదు. భార్యాభర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు.